ప్రస్తుతం సోమాజిగూడలో ఉన్నాం. మనతో పాటు దరు ఎల్లన్న ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏదైతే వర్గీకరణ పైన సంతృప్తిగా ఉన్నారా లేదంటే ఇంకేమైనా కోరుకుంటా ఉన్నారా, వాళ్ళ పోరాటం తప్పదని చెప్పేసి మరో వర్గం చెప్తా ఉంది. ఏంది ఆ పోరాటం ఏంది తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, మరో పోరాటం ఉంటుందా వర్గీకరణ పైన? అంటే మరో పోరాటం అని కాదు, పోరాటము ఆకాంక్షల ప్రకటన కొనసాగింపు. లక్ష డప్పుల కార్యక్రమం వాయిదా పడ్డది, బంద్ కాలే. సో ఈ లక్ష డప్పుల కార్యక్రమాన్ని కోసము యావత్ సమాజం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నది. త్వరలోనే ఆ తేదీలు కూడా ప్రకటించబోతున్నారు మా అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారు. సబండ కులాలు కూడా ఈ లక్ష డప్పుల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చూసినాయి. అది ఈరోజు 7వ తారీఖు రోజు వాస్తవంగా ఆ ప్రక్రియ ప్రారంభించారు కాబట్టి, వర్గీకరణ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది, ప్రకటించారు, కేబినెట్ ఆమోదం పొందింది, అసెంబ్లీ తీర్మానం జరిగింది, ఇవన్నీ జరిగినాయి. అయితే జనాభా దామాషా ప్రకారము జరగాలన్నటువంటి కోరిక నెరవేరలేదు. నిజంగానే ఈ వర్గీకరణ ప్రక్రియ ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగ జాతి రుణపడి ఉంటుంది. కానీ చిరస్థాయిగా మాదిగ జాతి గుండెలో పెట్టుకోవాలంటే మిగిలిన 2% కూడా ఇవ్వడం ద్వారా వర్గీకరణ సంపూర్ణమవుతుంది. లేకపోతే ఈ సమాజంలో సామెతలాగా ఏనుగెళ్ళింది తోక చిక్కింది అనేలాగా మిగిలిపోతున్నటువంటిది చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ఇలా మాదిగ సామాజిక వర్గం లేకపోతే నేను ఈ స్థాయిలో లేను అని చెప్పేసి అన్నాడు. మాదిగ సామాజిక వర్గం వైపు నిలబడ్డాడు. నిలబడ్డ దాంట్లో సంపూర్ణత ఉండాలని చెప్పేసి మాదిగ సామాజిక వర్గం కోరుకుంటా ఉన్నారు. ఓకేనా, ఒకవైపు అసలు వర్గీకరణ అవుతుందా కాదా అనే అనుమానాల మధ్య మొన్నటి వరకు ఉండే అసలు వర్గీకరణను సుసాధ్యం తెలంగాణలో రేవంత్ రెడ్డి చేయడు, మాలలు అడ్డుకుంటారు అనుకున్నారు. కానీ వర్గీకరణ చేసి చూపించిండు. సరే, కొంతవరకు జనాభా ఆవశ్యక ప్రకారం ఇబ్బందులు జరుగుండొచ్చు, దాన్ని సామరస్యంగా మాట్లాడుకుంటే అయిపోతుందా? ప్రెస్ మీట్లు పెట్టి సవాల్ చేసుడు ఎందుకని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అంటా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? అంటే సామరస్యంగా అంటే నిజంగానే వారి పిలుపు ఉంటే మాట్లాడుకుందాము, దీని మీద ఈ ప్రక్రియను ఇంకో 2% పెంచుతామని చెప్పేసి వారి పిలుపు గౌరవంగా ఉంటే మందకృష్ణ గారు ఎందుకు సహకరించరు? ఇలా వారి నుంచి సానుకూలత ఉన్నదో లేదో, మరి సవరించాలన్నటువంటి విషయంలో కట్టుబడి ఉన్నారో లేదో అన్నటువంటి అనుమానంతో ఉన్నట్టుగా ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మాదిగ సామాజిక వర్గ నేతలు వెనక ముందు అవుతున్నట్టున్నారు. ఇలా మాదిగ సామాజిక వర్గం వైపు నిలబడే మిగతా సామాజిక వర్గాలేమో అవుట్ రైట్గా వస్తున్నారు. ఈ మాదిగ సామాజిక వర్గంలో ఉండబడే నేతలే అటు ఇటుగా అడుగులేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిజంగానే మీరే ప్రాతినిధ్యం వహించి మరి గౌరవనీయులు మందకృష్ణ గారిని కూర్చునబెట్టి 11% గురించి మెప్పించండి. ప్రభుత్వంలో ఉన్నారు కదా మాదిగ సామాజిక వర్గ నేతలు, వాళ్ళు మెప్పించండి 11% గురించి. ఇలా వర్గీకరణ పోరాటమే ఎప్పుడు లెక్కలు చెప్పుకుంటూ రాలి. నాకు 7, 8 అనుకుంటా మందకృష్ణ గారు చెప్పుకుంటూ వచ్చిండా. నువ్వు 9 ఇస్తా అంటే 9 చేసింది కదా కృష్ణ, నువ్వు సపరేట్ కూకో అనడానికి 9 అని కూడా అడగలే కదా. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేయమని చెప్పేసి 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు. దానికి ముగింపు పలకాల్సింది ప్రభుత్వము. ఇలా పలికినట్టే పలుకుతూ ఇంకో 2% తగ్గించడం అంటే కొంత బాధగా ఉన్నది. మాదిగ సామాజిక వర్గం బాధపడతా ఉన్నది. ఎక్కడ కూడా మాదిగ సామాజిక వర్గం సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. ఆ సంబరాలు చేసుకోవాలి, మీ ఫోటోలు కూడా పెట్టుకోవాలంటే సంపూర్ణంగా రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. విశ్వసిస్తున్నా అన్న, మరి 2% కూడా కలిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వం నుండి? స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక అర్ధగంట సేపు మాదిగ సామాజిక వర్గం ఒక నాయకుడితో మాట్లాడినట్టుగా మందకృష్ణ గారే ప్రకటించారు. ఇప్పుడు కొంత న్యాయం చేస్తున్నాము, సంపూర్ణంగా న్యాయం చేయట్లేదు, మీకు కొంత అన్యాయం జరుగుతుంది అని వారే ఒప్పుకున్నట్టుగా మందకృష్ణ గారు ప్రకటించారు. అది ఒకవేళ వారు నమ్మకపోతే, నిజంగానే అన్యాయం జరుగుతుందని నమ్మకపోతే ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన అట్లా మాట్లాడరు కదా. ముఖ్యమంత్రి మనసులో కూడా మాదిగ జాతికి ఇంకా సంపూర్ణంగా చేయలేకపోతున్నా అని ఎక్కడో ఉన్నది. ఓకే, మరి కొద్ది గొప్ప అయితే న్యాయం జరిగింది. ఆ మిగతా దానికి అంటే ఏదైతే 2% ఉందో దానికోసం శాంతియుతంగా పోరాటం చేసుకోవచ్చు, ఇంకా సమయం కూడా ఉంది. కానీ మొత్తానికే ఇప్పటివరకు వర్గీకరణ అంశాన్ని బలంగా దేశవ్యాప్తంగా నేను మందకృష్ణ మాదిగకు అండగా ఉంటానన్నటువంటి నరేంద్ర మోడీ, ఆయన పాలిస్తున్నటువంటి ఆయన ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇంతవరకు మొదలైతలేదు. దానిపైన ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? ఇక్కడ కాంగ్రెస్ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఇంకో వర్గాలు చెప్తా ఉన్నాయి. మీరేమంటారు? ఇప్పుడు ఎవరి మీద ఎవరు బురద లేదు. మేము మా జాతి నష్టపోయింది కాబట్టి మా జాతి హక్కుల కోసం గలమెత్తా ఉన్నాం. ఇలా మిగతా రాష్ట్రాల్లో కృష్ణన్న పోరాటం మొదలుపెట్టి ఏం చేయలే కదా. ఈ రాష్ట్రంలో పోరాటం మొదలుపెట్టిండు ఉమ్మడి రాష్ట్రాలు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలలో కీలక పాత్ర పోషించిండు, పెద్దన్న పాత్ర పోషిండు ఉద్యమానికి పెద్దన్న మందకృష్ణన్న. ఆయన ఆకాంక్షల మేరకు ఇలా వర్గీకరణ జరగబోతా ఉన్నది. ఆయన పోరాటం మేరకు వర్గీకరణ జరగబోతుంది. యావత్ మాదిగ సమాజం అంతా మందకృష్ణన్న వెంట నడిచిరు. లక్ష డబ్బుల కార్యక్రమం వెయిట్ చేసిరు. అందరూ డబ్బులు అనుకుని సిద్ధమై ఉన్నారు, ఎప్పుడు పోదామా అని చెప్పేసి. అది ఉట్టిగానే రాదు కదా, 30 సంవత్సరాల శ్రమ అది. అయితే ఈ ప్రక్రియ జరుగుతున్న టైంలో ఇలా సంపూర్ణంగా ఉంటే సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. మిగతా రాష్ట్రాల ప్రక్రియ అది మందకృష్ణ వత్తాసు అంటే ఆయననే దాన్ని ఏమంటారు వకాలత్ తీసుకొని నేను ఆ రాష్ట్రంలో చేస్తా ఈ రాష్ట్రంలో చేస్తా అని చెప్పలే కదా. సరే దేశవ్యాప్తంగా కూడా పోరాడతాడు కావచ్చు, ఇక్కడ నెరవేరంగానే దేశవ్యాప్తంగా నెరవేరాలని చెప్పేసి పోరాడుతున్న క్రమంలో వివిధ రాష్ట్రాల్లో కూడా తిరుగుతారు. కానీ ప్రస్తుతం ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఇక్కడ ఈ పోరాడుతున్నటువంటి నాయకుడి మీద మిగతా వాళ్ళు ఇలా రిజర్వేషన్ అమలు కాగానే వర్గీకరణ ప్రక్రియ అమలు అవుతున్న సందర్భంలో కొంతమంది దీనికి సంబంధం లేని వాళ్ళు కూడా ఇలా వచ్చి గల్లెగరేసుకుంటూ వర్గీకరణ చేసినామని చెప్తే కూడా కరెక్ట్ కాదు కదా. పోరాడిన వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళకు దక్కించుకుంటూ ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం చేసిందని చెప్తే బాగుంటుంది. అట్లా కాకుండా మొత్తం ఇక రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు చేసిండు మా అందరికి ముఖ్యమంత్రి, నీ ఒకరికి కాదు. కానీ నువ్వు ఎన్నడూ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు కూడా వచ్చి జబ్బలు తెరుచుకుంటా చూసినాం అంటే సమాజం నవ్వుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి వాళ్ళే ఇలా మందకృష్ణ గారి మీద బురదలే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఓకేనా, లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి 30 రోజులు అనేక శ్రమలు పడ్డారు, అనేక గ్రామాలు అనేక ప్రాంతాలు తిరిగి మీ పాట ద్వారా ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం కావచ్చు, ప్రజలను ఆహ్వానించే ప్రయత్నం చేసిండ్రు. ఇలా లక్ష డప్పులు 30,000 గొంతుల కార్యక్రమం పోస్ట్ పోన్ అయింది. ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే ఇది ఉండబోతా ఉందా ఫ్యూచర్లో, లేదంటే ఇక్కడనే అయిపోతా ఉందా? 100% ఉంటుంది లక్ష డప్పుల కార్యక్రమం. ఎందుకంటే డప్పులు కనిపెట్టుకుని ఆల్రెడీ వెహికల్కి అడ్వాన్స్లు ఇచ్చుకున్నారు, దాన్ని వాయిదేయమని చెప్పినాం అంతే. గౌరవనీయులు మందకృష్ణ గారి పిలుపు మేరకు మళ్ళీ ఎప్పుడు వస్తా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఫోన్లు వస్తున్నాయి, అసలు అన్న ఎప్పుడు ఉంటుంది చెప్పరు అన్న అని చెప్పేసి. అంటే 2 అంశాలు ఇక్కడ. వర్గీకరణ సాధ్యమయ్యి సంపూర్ణంగా జరిగితే మేము మా విజయోత్సవ ర్యాలీగా డప్పులు కొట్టుకుందామని అనుకున్నాం. అది అసంపూర్తిగా ఉన్నట్టుగా కనబడడం వల్ల ఇలా ఆ ప్రక్రియ కొనసాగుతలేదు. లక్ష డప్పుల్ని ఇలా ఒక విజయ ఉత్సవ సభలాగా లక్ష డప్పులు కొడతాం కదా. మా జాతికి న్యాయం చేయమంటున్నాం అన్న, మా జాతికి మాదిగ జాతికి న్యాయం చేయండి, సంపూర్ణంగా న్యాయం చేయండి, సగం సగం కాదు. కాబట్టి మాదిగకి న్యాయం చేయడం అంటే మిగతాలకు అన్యాయం చేయడం కాదు, మిగతా వారికి జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్ కేటాయించడమనే. ఈ ప్రక్రియలో ఇలా ఎవరి కోసమో, ఎవరి ప్రేమ కోసమో, ఎవరి మద్దతు కోసమో ఊగిసలాడే ధోరణి కాకుండా నిర్ణయం తీసుకున్నారు, బరాబర్ తీసుకున్నారు. వర్గీకరణ ప్రక్రియ స్టార్ట్ అయింది, జనాభా దామాషా ప్రకారం ఇస్తే రేవంత్ అన్న మిమ్మల్ని మాదిగ సామాజిక వర్గము చిరస్థాయిగా వాళ్ళ గుండెలో పెట్టుకుంటారని చెప్పేసి తెలియజేస్తాను. ఈ సభ కోసం లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం కోసం అనేక పాటలు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో మీ పాట ఒకటి వాడి వినిపిస్తే బాగుంటుంది. గజ్జల సప్పుడింటే ఇది గంతులేసే దరువు, దుమ్ములే పెదరువు ఇది దుంకులాడే దరువు, నెత్తురుగా రంగా పైసను నెత్తి కద్దుకున్న దరువు, ఎయిర దరువు ఇది డప్పులొల్ల దరువు, ఎయిర దరువు ఇది సప్పుడొల్ల దరువు, లగ్గామైన జెత్తై ఇవి లడాయైన జెత్తై, లగ్గామైన జెత్తై ఇవి లడాయైన జెత్తై, పెండ్లి డప్పు కొట్టినట్టే సావు డప్పులు కొడతాయి, ఎయిర దరువు ఇది డప్పులొల్ల దరువు. నీతికి నిజాయితీకి మారు పేరు మాదిగ సామాజిక వర్గం. ఎవరన్నా ఒక చిన్న పని చేస్తే జీవితాంతం కృతజ్ఞతాభావంతో ఉండే మాదిగ సామాజిక వర్గం. దయచేసి ఆ మిగిలిన 2% కూడా చేయి రేవంత్ అన్న గుండెలో పెట్టుకుంటారని చెప్పేసి తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అందే భాస్కర్ అన్న నుండి ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి అనేక గ్రామాలు తిరిగిన, ఒక గ్రామంలో కూడా మనం కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా కార్యక్రమం పోస్ట్ పోన్ కావడం ఎట్లా అనిపిస్తాం? పోస్ట్ పోన్ కావడం ఏం బాధాకరమైన విషయం కాదు. ఎందుకంటే వాయిదా అంటే ప్రభుత్వము మన వర్గీకరణ అంశాన్ని గుర్తించి ఒక అసెంబ్లీలో చట్టబద్ధత ప్రక్రియ ప్రారంభమైనప్పుడు, చట్టరూపకంగా ఒక చట్టం దాల్స్తున్నప్పుడు దాన్ని మనం స్వాగతించాల్సిన విషయంగానే నేను భావిస్తున్నాను. కానీ లక్ష డప్పుల ప్రోగ్రాం వాయిదా మాత్రమే, క్యాన్సల్ కాదు. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఓకే, నాటు స్టేటస్ కూడా పెట్టినట్టు నిన్ననే ఏమో స్టేటస్ చూసినా ఫోన్లు చేయకండి దయచేసి వాయిదా పడ్డదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అనేక మంది గ్రామస్థాయి ప్రజలకు ఇదంతా ఈ వార్త చేరిందా వాయిదా పడ్డదని చెప్పేసి? మరి చేరింది. ప్రతి గ్రామానికి మాకున్నటువంటి వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, ఈ రాష్ట్రానికి నేనే ఈ లక్ష డప్పుల
వేల గొంతుల ప్రోగ్రామ్కి చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నా కాబట్టి దాదాపుగా అంటే ఇది ఒక్కటి తెలుగు రాష్ట్రాలలో కాదు, కర్ణాటకకి వెళ్ళి అట్లాగే పాండిచేరి నుండి కేరళ రాష్ట్రాల నుండి మనకు సంఘీభావంగా అక్కడ నుండి డప్పులు వచ్చేటువంటి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ప్రోగ్రాము తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. మనకు తెలంగాణ అసెంబ్లీలో ఏమంటాము ఒక ప్రక్రియ ప్రారంభమైనది, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినది. కానీ ఇందులో చిన్న చిన్న సవరణలు ఉన్నాయి. వాటన్నిటిని చేస్తే ఈ 1,00,000 డప్పులు ఒక విజయోత్సవ డప్పులుగా మోగుతాయని చెప్పడం జరిగింది. ప్రభుత్వం మీద విశ్వాసం ఉందా అన్న? నెరవేరుతుంది అనుకుంటారా ఇప్పట్లో? నెరవేరుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల నుండి ప్రతిసారి పామ్ మింగిస కొట్లాట అయిపోయింది. ఈనింది తోక చిక్కింది, ఈనింది తోక చిక్కింది. తెలంగాణ ఉద్యమం లాగా అప్ డౌన్ అవుతా ఉంది. ఈసారి ఏకంగా పార్లమెంట్ కాదు, అసెంబ్లీలోనే ఒక చట్టబద్ధత చేస్తామని ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వర్గీకరణకు వాళ్ళే అక్కడ ఆ విధానాన్ని చెప్పే విధానంలో ఏమంటారు ప్రక్రియను వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనం ఒక నమ్మాలి మనుషులుగా, ప్రతి మనిషికి చిన్న చిన్న ఆశలు ఉంటాయి. కాబట్టి ఈ 9% చేసినారు కదా, ఇంకో 2% కూడా చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాము. నాకైతే పూర్తి నమ్మకం ఉన్నది. ఒకవేళ కాలేదనుకో మళ్ళీ 1,00,000 డప్పులు వస్తాయి కదా అట్లా. ఓకేనా, ఫైనల్గా మళ్ళీ కార్యక్రమం ఎప్పుడు ఉండబోతా ఉంది, ఏం చెప్తారు ప్రజలకు? మీరు ప్రజలకు మనం అందరము కేవలం ఇల్లు అలికినాం, పండుగ చేసేటువంటి పరిస్థితులలో లేము. ఈ యొక్క 11% రిజర్వేషన్ వర్గీకరణ విషయం మన వాళ్ళకు వాటా వచ్చినప్పుడు అప్పుడు మాత్రం ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని నేను కాదు, మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న సూచనల మేరకు తను ఏ విధంగా డేటును మన ఈ కోర్ కమిటీ ఏ విధంగా ఏ ఒక్క డేట్ అయితే బాగుంటుంది అనేది కూడా తెలియజేసుకొని ఆ కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత డేటు త్వరలో వెల్లడించబోతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.